హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫ్రిడ్జ్ గురించి రివ్యూ ఇస్తాను కదా. ఎలా ఉంది ఏంటి 1 వీక్ యూజ్ చేశాక రివ్యూ ఇస్తాను చెప్పాను కదా. 1 వీక్ అయింది, పర్ఫెక్ట్గా ఫ్రైడే వచ్చింది, మళ్ళీ ఫ్రైడే వచ్చింది. 1 వీక్ అయింది. సరే, ఇది ఎలా వర్క్ అవుతుందని చూపిస్తాను. చాలా బాగుందండి ఫ్రిడ్జ్ 330 లీటర్స్ ఫ్రిడ్జ్. ఇది శాంసంగ్ 33,000 పడింది. అంటే ఆ వీడియో చూడలేని వాళ్ళు ఉంటారని ఇందులో చెప్తున్నాను. ఆఫర్స్ కూపన్స్ అన్నీ పోను 33,250 రూపీస్కి వచ్చింది. ఓకే అండి, ముందు డీప్ ఫ్రీజర్ ఎట్లా ఉందో చూపించేస్తారండి. ఇట్లా ఉందండి. ఇట్లా ఓపెన్ చెయ్యంగానే పొగలు వస్తాయి అన్నమాట. ఇక్కడ చాక్లెట్స్ అవి ఉంటాయి. అంటే ప్రస్తుతానికైతే ఏం లేవు. పైగా మేము ప్యూర్ వెజిటేరియన్స్, ఏమి నాన్ వెజ్ ఉండదు. ఇవి మనం ఏమైనా కావాలంటే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇవి నేను ఓన్గా కొనుక్కున్నాను. చీజ్, పన్నీరు అవి ఇట్లా పెట్టుకున్నా. ఇది ఐస్ క్యూబ్ ట్రే. దీంట్లో వాటర్ వేసి ఒక 2 hours అట్లా ఉంచామంటే క్యూబ్స్ అయిపోతాయి. మీకు చూపిస్తాను. చూసారా, క్యూబ్స్ అయిపోయినాయి. వీటిని ఇట్లా ట్విస్ట్ చేస్తే సౌండ్ చూసారా ఎట్లా వచ్చిందో. క్యూబ్స్ చూపిస్తా. చూసారా చక్కగా పొడి పొడిగా ఎట్లా వచ్చినాయో క్యూబ్స్. సౌండ్ దీన్ని ఇట్లా బయటికి తీసేయచ్చు. సౌండ్ డ్రై ఐస్ లాగా ఉంది. టచ్ చేస్తే చాలా బాగుంది. నాకు ఇది నచ్చింది. ఇట్లా ట్విస్ట్ చేస్తే పడిపోయే ఇది అనేది నాకు నచ్చింది. ఇలా ఉంది. ఇది డబుల్ ఫ్యాన్ వస్తుందంట. అంటే ఈ ఫ్రీజర్కి ఉండే ఫ్యాన్ ఈ ఫ్రీజర్కి ఉంటుంది. కూలింగ్ చాలా బాగుంది. ఇంతకీ రివ్యూ కదా నేను ఇచ్చేది. కూలింగ్ అయితే చాలా బాగుంది. నార్మల్ ఫ్రిడ్జ్కి వచ్చేసాం ఇప్పుడు. చూసారు కదా, చాలా బాగుందండి. కూలింగ్ కానీ బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఫ్రీజర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నార్మల్గా ఇట్లా 17లో ఉంటే సరిపోద్ది. ఇది 3 కానీ 4 కానీ పెట్టుకోవచ్చు. 4 పెడితే కొంచెం బాగుంటుంది. 3 పెడితే నార్మల్గా ఉంటుంది. ఇవి నార్మల్గా వాటర్ పెట్టాను ఎవరన్నా వస్తే ఇవ్వటానికి అన్నట్లు. శ్రీరామనవమి రోజు వీడియో చేస్తున్నాను. పానకం తాగేసాను చాలా వరకు, కానీ చాలా బాగుంది చల్లగా. నేను వీటి వీడియో కూడా యాడ్ చేస్తానండి. ఇది ప్రోడక్ట్ లింక్ కూడా మీకు ట్యాగ్ చేస్తాను, కావాలంటే కొనుక్కోండి. ఇవి 6 వచ్చేసి 250 రూపీస్ అట్లా పడినాయి. ఫ్లిప్కార్ట్లో 250 రూపీస్కి పడినాయి. ఇట్లా మనకి ఎడ్జ్ ఇస్తాడు. ఇట్లా ఓపెన్ చేసి ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, ఇది ఉంది కదా, ఈ వాటర్ అడుక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది దీనికి, ఈ డబ్బాకి. అందుకనే ఐటెం పాడవదు. కొంచెం వాటర్ ఏమైనా వచ్చినా దీనిలోనే ఉండిపోద్ది అనమాట. ఇవి వచ్చేసి 6 సెట్ 250 రూపీస్, 250 అట్లా పడిందండి. మీకు నేను లింక్ ఇస్తాను, మీకు కావాలంటే వాడండి. ఇప్పుడు ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ ఇట్లా సెట్ చేసుకున్నా నేను. పువ్వులు కూడా ఇందులోనే పెట్టేశాను. పువ్వులు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూసారు కదా, ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు కూడా, ఏం పాడవలేదు. చాలా బాగుంది ఫ్రిడ్జ్. అట్లానే ఈ బాక్సులు కూడా చాలా బాగున్నాయి. నాకు కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్రోడక్ట్ దొరికింది ఇది. ఇందులో లెమన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇట్లా పెట్టుకుంటా. ఇంకా అన్నీ తెప్పించలేక వీటిలో టమోటాస్ వేసి పెట్టా. ఇవి మాకు హార్లిక్స్, బూస్ట్కి ఫ్రీ వచ్చినాయండి డబ్బాలు. ఇట్లా సౌండ్ చేస్తుంది లేట్ అయితే. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వదిలేస్తే మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి మీకు రివ్యూ ఇస్తాను. ఓకే అండి, ఇట్లా ఓపెన్ చేయంగానే లైట్ అయితే రాదు. కొంచెం ఒక 2-3 సెకండ్స్ పడుతుంది. మాకు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెట్టాను, చూపిస్తాను మీకు. ఇవి చెర్రీస్, వేసవి కాబట్టి డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసుకోవడానికి అని డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. ఇవన్నీ వెజిటేబుల్స్ అండి. ఇవి మాత్రం డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ డిమార్ట్లో తెచ్చుకున్న డ్రింకులు, ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, ఇవి డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నప్పుడు యూస్ అవుతాయని చెప్పి
నేను డ్రై ఫ్రూట్స్ అన్ని ఇట్లా పెట్టుకుంటాను. బాదం, జీడిపప్పు, అవి వచ్చేసి చెర్రీస్. నాకు నువ్వుపప్పు కూడా బయట ఉంటే పురుగు పడుతుందని చెప్పి నేను ఇట్లా డబ్బాలో వేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా హనీతో వస్తాయి మనకి. హనీ బాటిల్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. ఇక ఇది ఫ్రెష్ రూమ్ అండి. ఇది మెయిన్ ఇందులో స్పెషల్ చెప్పడం చూపిస్తాను మీకు. ఇక్కడ పాలు, పెరుగు ఇట్లా పెట్టుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నిజంగా ఫ్రెష్ రూమ్ అని ఎందుకు పేరు పెట్టారో ఏంటో అనుకున్నా, కానీ ఈ ఐటమ్స్ ఇందులో పెట్టాక అసలు పాడవట్లేదు. పాలు, పెరుగు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ ఫ్రెష్ రూమ్ కూడా నాకు నచ్చింది. ఇక మెయిన్ వచ్చేసి ఇదండి. ఇది వెజిటేబుల్ బాక్స్. అందరూ వెజిటేబుల్స్కి వాడతారు, నేను మాత్రం గ్రాసరీస్కి వాడతాను. పిండ్లు, కొన్ని రవ్వలు, పప్పులు. పురుగు పడితేది ఇది, ఈ ఐటెం పురుగు పడుద్ది అనే ప్రతి ఐటెం ఇందులో పెట్టేస్తానండి నేను, పాడకుండా ఉండటం కోసం. ఇవన్నీ పిండ్లు, పప్పులు, రవ్వలు. ముఖ్యంగా ఇడ్లీ రవ్వ పెడతాను, శనగపిండి, మైదా పిండి, బన్సీ రవ్వ ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకుంటాను. మళ్ళీ సౌండ్ చేస్తుంది మా ఫ్రిడ్జ్. పసుపు కూడా ఇందులో పెట్టేస్తానండి నేను. ఓకేనండి, నేను పసుపు కూడా ఇట్లా పసుపు కొమ్ములు నోములు అప్పుడు కానీ ఇచ్చేవి కానీ, లేదా కొనుక్కొని అయినా సరే వాటిని మిల్లుకి ఇచ్చేసి పట్టించుకొని ఒకసారి పెట్టేసుకుంటే మనకి ఇయర్ అంతా వచ్చేస్తుంది పసుపు. కానీ ఆడించిన పసుపు కొమ్ముల పసుపు అయితే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇది. ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంది, నాకు నచ్చింది. ఆ ప్రైస్కి రీజనబుల్ అనే చెప్పాలి. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి అన్ని రకాలుగా యూస్ అయ్యేలాగా ఈ ఫ్రిడ్జ్ని డిజైన్ చేశారు. ఇక్కడ ముందు చూసారా స్టీల్, ఇది కూడా నచ్చింది నాకు. ఇక్కడ ఇట్లా పట్టుకునే హ్యాండిల్స్ కానీ, ఇట్లా పట్టుకునే హ్యాండిల్స్ కూడా ఇట్లా మోడల్ బాగుంది. ఇట్లా పట్టుకొని లాగేవి ఓల్డే కదా, ఇది న్యూ. ఇంతకుముందు ఇక్కడ ఇచ్చారంట, ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు. ఫ్రిడ్జ్ అయితే టోటల్గా చాలా బాగుందండి. నేను 1 వీక్ రివ్యూ ఇస్తానన్నాను, 1 వీక్కి పర్ఫెక్ట్గా రివ్యూ ఇచ్చేస్తున్నాను. నాకు చాలా చాలా నచ్చింది, నిజంగా చాలా నచ్చింది. అన్ని ఐటమ్స్ ఫ్రెష్గా ఉంటున్నాయి, ప్రతి ఐటమ్ కూడా. నేను ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా పెట్టాను. అది నాకు మెయిన్గా వాటికి కూడా సరిపోవట్లేదని చెప్పాను కదా, అది కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. కొంచెం ఫెర్మెంటేషన్ అయిన తర్వాత పెడితే కొంచెం పిండి ఫ్లఫీగా ఉంటుంది. అవ్వకముందు పెట్టామనుకోండి, ఎలా పెట్టేసామో అట్లానే ఉండిపోతుంది, పిండి ఫ్రెష్గా ఉండిపోతుంది. అంటే ఐటమ్ని అట్లా ఇది ఫ్రెష్గా చూసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ఫ్రిడ్జ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రిడ్జ్లోకి యూస్ అయ్యే బాక్స్లు అయితే ఆర్డర్ పెట్టాను. ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. అయితే ఓపెన్ చేసేసాక ఎందుకు చూపిస్తున్నాను అనుకోకండి, బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, మీకు యూస్ అవుతాయని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందైతే ఇవి ఎలా ఉన్నాయి చూసేయండి. చూసాక మీకు నచ్చితే కనుక నేను లింక్ అడిగితే ఇస్తాను, పోనీ దీని లింకు, రేట్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. చూడండి, ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, మీకు చూపిద్దామని మళ్ళీ ఇట్లా అయితే తీస్తున్నాను. ఇవి 6 వచ్చినాయి బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి. మూతలు కూడా వచ్చేసినాయి. దీని స్పెషల్ ఏంటి అంటే ఇది వస్తుందండి లోపల. ఇది ఉండటం వల్ల వాటర్ అడుక్కు వెళ్ళిపోతుంది, కొంచెం వాటర్ ఉన్న అడుక్కు వెళ్ళిపోతుంది. దానివల్ల మనం ఏ ఐటమ్స్ పెట్టుకున్నా పాడవు. వెజిటేబుల్స్ ఏవి పెట్టుకున్నా వాటర్ అడుక్కు వెళ్ళిపోయి పైన ఉన్న వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి. నేను ఈ ఫ్రిడ్జ్లో పెట్టాక కూడా మీకు ఒకసారి చూపిస్తాను స్పేస్ ఎట్లా తీసుకుంటుందని.